వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము చేపలు తెచ్చుకున్నాం. మా తమ్ముడు మా అన్న ఇద్దరికి ఒకరు తెలియకుండా ఒకరు తీసుకొచ్చారు చేపలు. దగ్గర దగ్గర 17-18 కేజీలు ఉన్నాయి చేపలు. మాలోడు అయితే క్లీన్ చేస్తుండు మంచిగా, ఒక చాకు తీసుకొని రాయి మీద పెట్టి క్లీన్ అయిపోయినాక మా అక్క బిడ్డ నేను అక్కడ కూర్చొని ఒక వేసుకొని కవర్ వేసుకొని కట్ చేస్తున్నాం. ఆ ముళ్ళు కోస్తుంటే కట్ చేస్తుంటే వస్తలేవు, ఆ కొడవలతో కొయ్యడమేమో రాదు. అది నేను ట్రై చేసినా కానీ రాలేదు. చెయ్యికి ముళ్ళు దిగిందని ఇంకా నేను కట్ చేయలేదు, పక్కన పెట్టేసిన. మా అక్క బిడ్డ కోస్తుంది, అన్నీ ఆ ముళ్ళు తీసి అవన్నీ చిన్న చిన్నగా ముక్కలు అన్నీ కట్ చేస్తుంది. ఆమె కట్ చేసిన కొద్దీ నేను వీటన్నీ క్లీన్ చేసేసిన, ఒక బేషన్లో వేసుకొని మొత్తం లోపల ఉన్న కచరానంతా తీసిన. ఇంకా ఒక్కరికి అయితే లేవని చెప్పి మళ్ళీ మా కోడలు వచ్చింది కోస్తానని, కత్తిపీట తీసుకొని వచ్చింది కోయడానికి. ఆమె గిట అందరం కలిసి కట్ చేస్తున్నాం. చాలా ఉన్నాయి కదా చేపలు, 17-18 కేజీలు ఉన్నాయి. అందరికీ సరిపోవాలని ఎక్కువ తెచ్చినాం, కొన్ని ఫ్రై చేసుకోవడానికి, కొన్ని పులుసు పెట్టుకోవడానికి అని అన్నీ కట్ చేసుకుంటున్నాం. మా దిక్కు డ్యామ్ ఉంది, చింగుడు డ్యామ్ అని, అలా పట్టుకొస్తారు చేపలు. లైవ్లో తీసుకొచ్చిండు మా తమ్ముడు, పట్టుకొచ్చిండు. అవి కొన్ని కావు. అన్నీ క్లీన్ చేసుకుంటున్నాం. నీట్గా క్లీన్ చేసి అంతా కడిగేసిన మంచిగా. క్లీనింగ్ అయిపోయాక చెయ్యికి ముళ్ళు దిగింది నాకు అవి తీస్తుంటే, వాటి ముళ్ళు గుచ్చుకోనగానే పక్కన పడేసి పెట్టేసిన. ఇంకా మా అక్క బిడ్డ మా కోడలు అయితే మంచిగా నీట్గా కట్ చేస్తున్నారు. వాళ్ళు కట్ చేసి ఒక బేషన్లో వేసి అంత కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి అంతా నీట్గా క్లీన్ చేసిన. లక్కీ పట్టుకున్నాడు, చేప పట్టుకొని చూస్తున్నాడు. ఇంకా మా తోట అయితే లేవని మా తమ్ముడు వచ్చిండు. మా తమ్ముడు గిట కట్ చేస్తుండు. వాళ్ళు కట్ చేసిన కొద్దీ నేను ముక్కలన్నీ పీసులన్నీ నీట్గా కడిగి పక్కన పెట్టేస్తున్నా. మా అల్లుళ్ళు అందరు చుట్టూ కూర్చొని చూస్తున్నారు కట్ చేసిన కొద్దీ. ఇంకో అల్లుడు కట్ చేస్తున్నాడు. ఇంకా ఒక పెద్ద చేపగా బేషన్లో ఉన్న చూడు, అల్లన్నీ లోపల ఉన్న చెత్త కచరా అంతా తీసేసి పెట్టేసిర్రు. ఆ చేపను అట్లే వాళ్ళు కాల్చుకుంటామంటే అదంతా క్లీన్ చేసి పెట్టేసిండు మా తమ్ముడు నీట్గా. నేనైతే కడిగేస్తున్నా, అన్నీ పీసులు తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసిన. అన్నీ పక్కన పెట్టుకున్నాక ఇంకా అయిపోయినాయి, కట్ చేసి అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొని కలిపేసుకున్నామని. గుడ్లు వచ్చినాయి కొన్ని, ఇట్లా గుడ్లు కొన్ని వచ్చినాయి, ఎక్కువ వెళ్ళలేదు. అవి తీసి పక్కన పెట్టేసినాం, కానీ కొన్ని ఎందుకులే మళ్ళీ సరిపోవని చెప్పి పక్కన పెట్టేసినాం. మంచిగా కొన్ని చేపలకు మసాలా, ఉప్పు, పసుపు, కారం బాగా పట్టించి ఫ్రై చేస్తున్నా. కొన్ని పెద్దగా ముక్కలు కట్ చేయకుండా అట్లాగే పెద్దగా పెట్టేసిర్రు. అట్లా పెద్ద పీసులు అట్లే ఒక్క చేపని అట్లే పెట్టేసిర్రు. ఇదైతే దీన్ని కాల్చుకున్నారు వాళ్ళు, మంటలో వేసి ఆ పెద్ద ఫిష్ని కాల్చుకున్నారు. చిన్నవి అయితే నేను ఫ్రై చేసిన. ఇంకా కొన్ని మిగతావి తీసుకొని కర్రీ చేసిన.